ఒకసారి నారాయణ గారు ఈ మధ్య కాలంలో రెండు అంశాలపైన మాట్లాడారు. ఒకటి అక్కడ పిచ్చి మొక్కలు పెరిగిపోయాయి, ఆ పిచ్చి మొక్కలు ఏరివేత కార్యక్రమం కొనసాగుతోంది. రెండోది అక్కడ నీళ్లను ఎత్తిపోసే పథకం గురించి. అంటే అక్కడ జరుగుతున్న పనులు రెండు మాత్రమే. అది నారాయణ గారే స్వయంగా ఆయన నోటితో చెప్పారు. ఒకసారి ఆ బయట ప్లే చేయండి. రోడ్స్ ప్రారంభమైనాయి. అంతేకాదు ఆ లేఅవుట్స్లో ఉన్న ఏదైతే ఇప్పుడు చెట్లు బాగా పెరిగిపోయినాయో, అంటే ప్రభుత్వం రాగానే క్లియర్ చేసాం, మళ్ళీ ఈ వర్షాలకి దానికి కొంత పెరిగినాయి. అవన్నీ కూడా నెల లోపల క్లియర్ చేయమని చెప్పాను. మొన్న సాయంకాలానికి 19 ఎకరాలు చేసినారు. నిన్న ఒకరోజు 1500 పెంచారు. అంటే 3400 ఎకరాలు క్లియర్ చేశారు 34,000 ఎకరాల్లో. బహుశా రేపు నుంచి ఇంకా పెరుగుతుంది. అవి ఒక నెల లోపల ఈ 34,000 ఎకరాల్లో ఏదైతే కంపలు అవి పెరిగి ఉన్నాయో అవన్నీ క్లీన్ చేయడం జరుగుతుంది. అన్ని ఎల్పిఎస్ రోడ్స్ ప్రారంభమైనాయి. అంతేకాదు ఆ లేఅవుట్స్లో ఉన్న ఏదైతే ఇప్పుడు చెట్లు బాగా పెరిగిపోయినాయో, అంటే ప్రభుత్వం రాగానే క్లియర్ చేసాం, మళ్ళీ ఈ వర్షాలకి దానికి కొంత పెరిగినాయి. అవన్నీ కూడా నెల లోపల క్లియర్ చేయమని చెప్పాను. మొన్న సాయంకాలానికి 19 ఎకరాలు చేసినారు. నిన్న ఒకరోజు 1500 పెంచారు. అంటే 3400 ఎకరాలు క్లియర్ చేశారు 34,000 ఎకరాల్లో. బహుశా రేపు నుంచి ఇంకా పెరుగుతుంది. అవి ఒక నెల లోపల ఈ 34,000 ఎకరాల్లో ఏదైతే కంపలు అవి పెరిగి ఉన్నాయో అవన్నీ క్లీన్ చేయడం జరుగుతుంది. వాళ్ళు కొండవీటి వాగు ఒకటి, పాలవాగు, గ్రావిటీ కెనాల్ 3 కెనాల్స్ని ప్రపోజ్ చేశారు. 6 రిజర్వాయర్లు ప్రపోజ్ చేశారు. ఇది కాకుండా ఇన్ అడిషన్ టు దట్, అంటే ఎంత ఫ్లడ్ వచ్చినా ఈ రిజర్వాయర్లో ఈ కెనాల్స్లో స్టాక్ అయినా ఇబ్బంది ఉండదు. అయినా సేఫ్ సైడ్ ఉండాలని మరొక 22,500 క్యూసెక్స్ వాటర్ని బయటికి పంపించేటట్టుగా పంపింగ్ ద్వారా కానీ లేదా కెనాల్ ద్వారా కానీ, ఏదైతే ఈరోజు మనకు గుంటూరు ఛానల్ ఉందో ఆ ఛానల్ గుండా 4,000 క్యూసెక్లు వెళ్ళిపోయేటట్టుగా, ఉండవల్లి ఆల్రెడీ 4,000 క్యూసెక్కులతో ఒక ఏర్పాటు చేయడం జరిగింది ఆల్రెడీ. ఇప్పుడు మరొక 8,500 క్యూసెక్లు పంపింగ్ చేసేట్టుగా ఒక పంపింగ్ స్టేషన్కి ఈరోజు అథారిటీ అప్రూవల్ ఇచ్చింది. దానికి 443.76 కోట్లు అవుతుంది. దానికి ప్రసాద్ గారు, ఒకటి పిచ్చి మొక్కలు ఇంకా 30,000 ఎకరాల్లో ఉన్నాయి, మేము తీసేయాలి అంటే మళ్ళీ భూసేకరణకి ఈరోజే వెళ్ళారు. పిచ్చి మొక్కలు ఇంకా 30,000 ఎకరాల్లో పీకే పని, దాన్ని లాగే పని, దాన్ని తొలగించే పని జరుగుతోందంట. వారి నోటితో వాళ్ళు చెప్పారు. రెండోది 443 కోట్లు అంటే నీళ్లు ఎత్తిపోయడానికి. రాయలసీమ ఎత్తిపోతల అవసరం లేదు, కానీ అమరావతిలో మాత్రం నీళ్లు ఎత్తిపోయడం మాత్రం నిరంతరంగా జరుగుతుండాలి. 100 కోట్లు ఖర్చు పెట్టాలి. దీన్నే సార్, ఇదంతా ఈ ప్రాబ్లం కాదు సార్ నరేంద్ర మోడీ గారికి. ఆయన అంటే ఖాళీ ఉన్నప్పుడు వాళ్ళు వచ్చి దీనికి శంకుస్థాపన, మళ్ళీ పునర్శంకుస్థాపనలు చేసినట్టు వీళ్ళు కూడా ప్రతిసారి కంపలు కొడతాం, మళ్ళీ కొడతాం, అలా కొడుతూనే ఉంటాం. 30,000 ఎకరాల్లో ఏం పని అంటే ఏం లేదు అక్కడ. ఇప్పుడు 34,000 ఎకరాల్లో నేనప్పుడే కదా సార్, ఇప్పుడు 34,000 ఎకరాలు ఎక్వైర్ చేసిన దగ్గర 3,400 పిచ్చి మొక్కలే ఉన్నాయి 34,000. మరి అదే కదా దాని అర్థం. ఈ పిచ్చి మొక్కలు కొట్టుకోవడానికి రేపటి నుంచి ఇంకా మరి ఇప్పుడు ఎందుకు 20,000 ఎకరాలు ఎందుకు ఈ రోజు మళ్ళీ 54,000 ఎకరాలు? ఓకే, పిచ్చి మొక్కల ప్రాంతం నేను చెప్తున్నా. వారు చెప్పిన పిచ్చి మొక్కలే 34,000 ఎకరాల్లో ఇంకా పెండింగ్ ఉంది అని అంటున్నారు. సార్ మీకు ఒకటే చెప్తున్నాను, వాళ్ళు 34,000 ఎకరాల్లో కంపలు కొట్టుకుంటూ నీళ్లు తోడుకుంటూ కాలక్షేపం చేయడానికి సిద్ధమై ఉన్నారు. ఈ కాలక్షేపానికి తోడు ఇప్పుడు ఏంటంటే వరల్డ్ బ్యాంక్ కూడా పీక మీద ఇలాగా కత్తి పెట్టి, అరే బాబు నీ యాక్టివిటీ నాకు చూపిస్తేనే కానీ నీకు ఫండ్స్ రిలీజ్ చేయమంటున్నారు. ఓకే, ఇప్పుడు ఇలా నీళ్ళు తోడుకునే కార్యక్రమం కన్నా చుట్టుపక్కల ఉన్న ల్యాండ్లు ఎక్వైర్ చేశారనుకోండి, అక్కడ ఏదో ఒక పనికిమాలిన యాక్టివిటీ స్టార్ట్ చేస్తారు వీళ్ళు. అందుకని వాళ్ళ మీద అంత ప్రెషర్ పెడుతున్నారు. అంటే ఇక్కడ ఏంటి లేనట్టే లెక్క. ఇప్పుడు అందుకే చూడండి టాప్ ప్రయారిటీలో వెనక చూడండి, వెనక సామెత ఉంటుంది, వెనక వచ్చిన తోక కన్నా ముందు వచ్చిన కొమ్ములు వాడి అని. వాళ్ళు 3 అయితే 3 ఏళ్ళు, 2 ఏళ్ళు అయితే 2 ఏళ్ళు, ఏదైనా మీరు ఇవ్వండి ఫస్ట్, మా పనులు మొదలెట్టుకోవాలి, మీ ఏదైనా డబ్బులు పోసేయాలి, లేకపోతే మీకు ఏదో ల్యాండ్ ఇచ్చేస్తాం, డబల్ రోడ్లు వేస్తాం, ఈ కథలన్నీ చెప్తున్నారు. కానీ మోసపోవడానికి అమరావతి రైతులు సిద్ధంగా ఉంటే భగవంతుడు కూడా వాళ్ళని కాపాడలేదు. ఎందుకంటే ఈ ప్రభుత్వం చిత్తశుద్ధి టువర్డ్స్ అమరావతి రైతులు చాటుకుందంటే శూన్యం. మొదటిసారి నమ్మారు,
రెండోసారి నమ్మారు. ఈ రెండోసారిలో దగ్గర 19-20 నెలల కార్యక్రమంలో వాళ్ళ మీద కనీసం కన్సర్న్ కూడా లేకుండా కొంతమంది రైతులు సిఆర్డి అధికారులతో సంప్రదిస్తున్నప్పుడు వాళ్ళని ఈ తృణప్రాయంగా గసురుతుంది, వాళ్ళంతటి వాళ్ళే వాళ్ళ ఆక్రమణ వెలుగుస్తున్న ఉదంతంలో చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఇది శాశ్వత రాజధాని గజెట్ ఇవ్వాలి అని అమరావతి రైతులు వెళ్ళి అడిగిన తర్వాత దాని మీద ఒక అడుగు ముందు పడి ఇప్పటికీ ఎక్కడేసిన గొంగలు ఎక్కడే ఉంటో కూడా ఈ పెమ్మసాని గారికి దాన్ని డెలిగేట్ చేస్తున్నామని నారాయణ గారు మంత్రం చెప్తుంటే ఐ డజంట్ మీన్ ఇవాళ మీకు ఎండ్ ఆఫ్ ద డే దీన్ని కేవలం నీళ్ళు తోడుకుంటూ కంపలు కొట్టుకుంటూ 5 సంవత్సరాలు కాలక్షేపం చేయడానికి ఎక్స్చెక్కర్ నుంచి ఇంత డబ్బులు దాని బదులు మీరు ఎలకేట్ చేసిన ఇప్పుడు ఆర్బీఐకి ల్యాండ్ ఎలకేట్ చేస్తుంది, మిలిటరీకి ల్యాండ్ ఎలకేట్ చేస్తుంది, బాబు మీరు యాక్టివిటీ చేసుకున్న కంపలు కొట్టండి అంటే వాళ్ళు వచ్చి పని చేసుకోడు. ఎస్ వెంకటరెడ్డి గారు, ఇప్పుడు ఇంతవరకు 34,000 ఎకరాల్లో అంటే ఓన్లీ పిచ్చి మొక్కలు ఉన్నది, మిగతా ఉందా లేదా నాకు తెలియదు, ఏమన్నా కన్స్ట్రక్షన్స్ అవి తెలియదు. ఇంకా 34,000 ఎకరాల్లో ఉంది సార్, ఉంది సార్ 34,000 ఎకరాల్లో ఇంకా ఉంది. మొన్న 19,000 ఎకరాల్లో కొట్టారంట, 34,000 ఎకరాల్లో ఇంకా పెండింగ్ ఉంది. ఇప్పుడు కొత్తగా తీసుకునే చోట కూడా మళ్ళీ ఈ పిచ్చి మొక్కలు పెరిగేంత వరకు వెయిట్ చేసి కొట్టుకుంటూ పోతారా ఎట్లా? దాన్ని బట్టి మీకు అర్థమైంది 19 నెలల్లో 19,000 ఎకరాల్లో పిచ్చి మొక్కలు బీకారంటే నెలకు 1000 ఎకరాల్లో బీగుతున్నారని. 54,000 ఎకరాలు తీసుకున్నారు కాబట్టి 54 నెలలు పట్టింది. 5 ఏళ్ళు మాకు అదే సరిపోయింది, నీళ్ళు ఎత్తితోడిపోవడానికి 5 ఏళ్ళు సరిపోయింది. సో రెండో దశ భూసేకరణాల సంగతి దేవుడు ఎరుగు ముందు మీరు ఇవ్వండి. ఎందుకంటే మొదటి దశ ఇది అవసరమా? రాయలసీమ ఎత్తిపోతలు మనకు అవసరం లేదు, ఇది ఎత్తిపోతలు అమరావతి ఎత్తిపోతలు మాత్రం కావాలి సార్. రాయలసీమ ఎత్తిపోతల వల్ల లాభం ఎవరికి? రాయలసీమలో ఉన్నటువంటి లక్షలాది ఎకరాలు రైతులకు సాగునీరు అందిద్ది, లక్షలాది మందికి తాగునీరు అందుతుంది, సాగునీరుతో పాటు తాగునీరు. కానీ ఈ ఎత్తిపోతల పథకం ఎక్కడది? ఈ నీళ్లు తోడి కృష్ణానదిలో పోతే కృష్ణానది నుంచి వెళ్ళి సముద్రంలో కలిసిద్ది. సో ఈ ఎత్తిపోతల వల్ల చంద్రబాబు నాయుడు గారికి లాభం. ఎందుకు రోజు ఎత్తి తోడిపోతామంటే దానికి కోట్లాది రూపాయలు 100 కోట్ల కాంట్రాక్ట్లు ఇస్తే దాన్ని దోచుకునేది ఎవరు? అదొక పాయింట్. రెండోది వచ్చేటప్పటికి వాళ్ళు 3 సంవత్సరాల తర్వాత మేము కానీ మీకు ఇవ్వకపోతే కోర్టుకి వెళ్ళండి అంటున్నారు. అవును, అంటే మీరేం భూములేమో ఇవ్వాలి అంటే కోర్టుకి. మరి పాత రైతులు కోర్టుకి వెళ్ళమని అడగండి ఇప్పుడు. మరి ఇదే చెప్పాలి కదా, పాత రైతులు మేము 11 అయింది, 11 సంవత్సరాలు అయింది మీరు ఇచ్చి మాకు భూములు, మీరు ఇప్పుడు కోర్టుకి వెళ్ళమని చెప్పి అదే శ్రవణ్ కుమారో లేదంటే అదే నారాయణ చెప్పానండి చెప్పరు. మరి ఇప్పుడు వాళ్ళకి 11 సంవత్సరాలు ఎందుకు, వీళ్ళకి 3 సంవత్సరాలు ఇస్తా అంటున్నారు. వాళ్ళు ఇవ్వకపోతే కోర్టుకి వెళ్ళాలంట. ఏం ప్రభుత్వం రాసి అగ్రిమెంట్ ఇవ్వలేదా? అంటే మీరు ఎవరని చేతగారని చెప్పి ముందే ఒప్పుకున్నట్టు. మూడో పడి ఒక చిన్న 1 మినిట్. చంద్రబాబు నాయుడు గారు చెప్పింది ఏంది? ఈ 54,000 ఎకరాల్లో 8,274 ఎకరాలు మిగులుతుందని చెప్పాడు. అవును. సో దీంతో మనం ఎకరం 20 కోట్లు అమ్మొచ్చు, 1,60,000 కోట్లు వస్తే 8,000 ఎకరాలు ఇంటి 20 కోట్లు చెప్పిన అసలు రాజధాని మనం సెల్ఫ్ ఫైనాన్స్ సిటీ కట్టొచ్చు అన్నాడు. మరి ఇప్పుడు 1 ఎకరం అమ్మింది లేదు, 1 ఎకరం భూమి లేదు అంటున్నారు. 8,000 ఎకరాలు ఆడికి మాయమైనాయి. మళ్ళీ సరిపోదు, మళ్ళీ ఇంకో దశ భూసేకరణ అంటున్నారు. మళ్ళీ 47,000 కోట్లు అప్పు తెచ్చారు ఓ పక్క. మీరేమన్నారు? సెల్ఫ్ ఫైనాన్స్ సిటీ అది ఎకరం 20 కోట్లు పెట్టి అమ్ముతాం, 8,000 ఎకరాలు మన దగ్గర ల్యాండ్ బ్యాంక్ ఉంది, అందుకనే 54,000 ఎకరాలు తీసుకున్నాం అన్నారు. 8,000 ఎకరాలు ఎవరి దగ్గరికి వెళ్ళింది? ఏ బెనామీ దగ్గరికి వెళ్ళింది? అక్కడే ఉంది, కానీ ఎందుకు ఉపయోగం లేకుండా అయిపోయి ఉంటుంది. దాన్ని 20 కోట్లు పెట్టుకునేది ఎవరు సార్? నిజంగా వాల్యూ అంత ఉందా చెప్పండి. మీరు ఒకటి చెప్పండి, 20 కోట్ల వాల్యూ ఉంది అక్కడ ఎక్కడ? చంద్రబాబు నాయుడు గారు చెప్పాలి సార్. ఇప్పుడు ఆయన ఇప్పుడు ప్రపంచ రాజధాని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ 1,500 ఎకరాల్లో మరి అది రావట్లేదనే కదా మళ్ళీ ఇప్పుడు మున్సిపాలిటీ సార్. ఇంకోటి 1977 అసైన్డ్ యాక్ట్ ప్రకారం ల్యాండ్ ప్రభుత్వం అవసరార్థం తీసుకోవచ్చు వెనక్కి, కానీ దానికి సబ్జెక్టు క్లాజ్ ఏంటి? వాళ్ళకి పునరావాస కార్యక్రమాలు ఏర్పాటు చేయాలి. లేదు కదా, ఇక్కడ సెపరేట్ ల్యాండ్ పూలింగ్ సెపరేట్ గా తీసుకొచ్చారు కదా. మరి అసైన్ ల్యాండ్స్ తీసుకుంటారు కదా. లేదు, 13 యాక్ట్ ని మార్చి వాళ్ళు కాంపెన్సేషన్ తర్వాత అనౌన్స్ చేశారు. ప్రైవేట్ వాళ్ళు కొనుక్కున్నారు, క్రయ విక్రయాలు ప్రైవేట్ వాళ్ళు చేయడానికి లేదు కదా. రైట్ మేడం, కన్క్లూడ్ చేయండి ఒక విషయం. చెప్పండి సార్. ఇక్కడ నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. అది ఏంటి అని అంటే, మనమేమి రాజధానికి విరుద్ధం ఏమి కాదు, కానీ మీరు ల్యాండ్ దోపిడీ చేసే పద్ధతి తప్పు. మీరు రైతులని వాళ్ళని దోపిడీదారులుగా దండుకునే విధానం తప్పు. అవును. మీరు అడ్డగోలుగా వరల్డ్ బ్యాంక్ చెప్పినా కూడా మాకు నచ్చింది మేము చేస్తాం, మా భూ కబ్జాదారులకి ఎవరికైతే మా బినామీలకు ఇచ్చుకునేటువంటి మీ పద్ధతి తప్పని మేము ఆ రోజు నుంచి ఈ రోజు దాకా మొత్తుకుంటుంది ఇదే. నిజంగా చెప్పాలంటే రైతన్నలు నిలువు దోపిడిచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు సార్. మనం ఇవాళ రైతుల్ని తప్పులు పట్టట్లేదు, ఈ పచ్చ మందని ఈ పచ్చ రాబందులని ఈ కూటమి ప్రభుత్వాన్ని తప్పు పడుతున్నాం.